ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము వాల్మీకి మహర్షి ఆయన రాసిన ఆది కావ్యంలో రామాయణంలో మనకేం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం ఏం జరిగిందంటే, త్రిశంకు అన్న రాజుగారు ఉన్నారు. ఆయన చాలా మంచివాడు, ధర్మాత్ముడు, ప్రజలను ఎంతో గొప్పగా ధర్మంగా పాలించేవాడు, యజ్ఞయాగాలు చేశాడు, ఇంటికొచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పిల్లల్ని పెద్దల్ని అందరిని చూసుకున్నాడు. అయినా కూడా ఎందుకో నన్ను దేవతలు సరిగ్గా చూడట్లేదు, నేను అడిగిన ఒక్క కోరికను తీర్చట్లేదు అనుకుంటూ ఆయన బాధపడుతున్న సమయంలో మన విశ్వామిత్రుడు, ఇంతే కదా చిన్న కోరిక, నేను నిన్ను స్వర్గానికి పంపిస్తా పట్టు అన్నాడు. ప్రయత్నం చేశాడు, ఇంద్రుడు కిందికి పంపించేశాడు. పడిపోతున్నాను నన్ను రక్షించి అంటుంటే ఇప్పుడు విశ్వామిత్రుడు ఆగాగన్నాడు. ఇంకా ఎక్కడ త్రిశంకు ఆగిపోయాడో అక్కడే నక్షత్ర మండలాలన్నీ తయారు చేశాడు. దేవతలను కూడా తయారు చేస్తాను, కావాలంటే ఇంకొక ఇంద్రుడిని తయారు చేస్తాను, లేదా అసలు లోకాలకి ఇంద్రుడే లేకుండా చేస్తాను అని ఇంకా ఆయన బయలుదేరేటప్పుడు దేవతలు ఋషులందరూ వచ్చి, వద్దు నాయనా అంత పని చెయ్యకు, ఆగు అంటే ఇంకా ఆగాడు. అయితే నా మాట పొల్లిపోవడానికి వీల్లేదు, ఈయన మాత్రం స్వర్గంలో ఉండాల్సిందే, నేను తయారు చేసిన నక్షత్రాలన్నీ ఎక్కడొక్కడ ఉండాల్సిందే అంటే, ఈ నక్షత్రాలు నువ్వు తయారు చేసిన ఈ నక్షత్రాలన్నీ ఇట్లానే ఉంటాయి, వాటి మధ్యలో చుక్కల మధ్యలో చంద్రుళ్లాగా నీ త్రిశంకు కూడా ఉంటాడు. స్వర్గానికి మా స్వర్గానికి రాళ్లే, ఈ స్వర్గంలో ఇక్కడ నిజంగా కూడా స్వర్గలోకంలో ఉన్నట్టే ఉంటాడులే అని వాళ్ళు చెప్పారు. ఆయన చాలా సంతోషించాడు. ఇంకప్పుడు దేవతలు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నాము మనము. అయితే ఈ కథ చెప్పుకుంటూ పోయిన వారం నేను ఒక మాట అనుకుంటూ వెళ్ళాను. వెళ్ళిపోయిన తర్వాత ఒకటి ఆలోచించుకున్నాను. ఇప్పుడు సీతమ్మ తల్లి కూడా ధర్మం చూపించి, నాకేమైనా ధర్మం ఉంటే, నేనేమైనా మంచిదాన్నైతే, రామచంద్రమూర్తికి నా మీద ఎంతైనా కొంతైనా ప్రేమ ఉంటే అన్ని ఆ తల్లి ధర్మాలన్నీ చూపిస్తూ నేను నిజంగా నా ధర్మాలని పాటించుతున్న దాన్నైతే, నాలో ఏమీ తప్పు లేకపోతే, లోపాలు లేని దాన్నైతే అని చాలా చెప్తుంది ఆమె, చాలా ఒట్లు పెట్టుకొని. కాబట్టి అని ఆమె కోరిక కోరుకుంటుంది. అప్పుడు ఆమె కోరిన కోరికలో ఒక కోరిక ఏమి అంటే, ఒకటో రెండో అడిగింది ఆమె, నన్ను ఇక్కడి నుంచి రామచంద్రమూర్తి వచ్చి తీసుకొని వెళ్ళాలి అని ఒక కోరిక. ఇంకా తర్వాత ఏదో ఆంజనేయ స్వామితో ఒక నిప్పంటిస్తే, అగ్నిదేవా నాలో ఏమైనా ధర్మం ఉంటే అని ఆమె చాలా చెప్పి, ఈ హనుమ యొక్క తోక కాలకుండా ఉండుగాక అని అడుగుతుంది అని అనుకుంటూ పోయా నేను. తర్వాత నాకు అనిపించింది, మరి అది కూడా అధార్మికమైన కోరికే కదా, ప్రకృతి విరుద్ధం. అధార్మికం అంటే ధర్మానికి విరుద్ధం, ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన కోరికలు కోరితే దేవతలు సంతోషించరు అని నేనే చెప్పుకుంటూ, మరి కాలడము అగ్నికి ధర్మం కదా, సహజము, ప్రకృతి ధర్మము. అట్లాంటిది ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కాలకుండా ఉండమన్నది అది మరి అధార్మికం కాదా అని నాకు నేనే ప్రశ్న వేసుకుని నేనే ఆలోచించుకున్నాను. అది మీతో పంచుకుంటాను. ఆమె కోరరాని కోరికలు కోరలేదు, తన కోసం స్వార్థానికి కోరుకోలేదు. ఆమె ఒకవేళ నాలో ఏమైనా ధర్మం ఉంటే అని ఆమె ధర్మాలు చూపించి పక్కవాడికి చెడు కలగకుండా కోరుకుందామె. అట్లా చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారు. సంతోషించి వాళ్ళు చెయ్యగలిగితే వాళ్ళ శక్తి మేర ఎంతో కొంత అవసరమైనంత వాళ్ళ పరిధిలో ఉన్నంత చేస్తారు. ఒకవేళ వాళ్ళ పరిధి దాటి ఉంటే కావాలంటే అవసరమైతే వాళ్ళు ఎస్కలేట్ చేస్తారు, వాళ్ళపై వాళ్ళకి చెప్తారు. ఆ పైన వాళ్ళు చేయగలిగితే చేస్తారు, లేకపోతే వాళ్ళకు కూడా పరిధి దాటి ఉంటే, వాళ్ళ శక్తిని మించి ఉంటే
కానీ చెయ్యాలని అనిపిస్తే వాళ్ళు కూడా ఎస్కలేట్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు. ఆ రకంగా తల్లి ఆమె ధర్మాన్ని చూపించి పక్కవాడికి కష్టం కలగొద్దని అడిగింది. దానికి అప్పుడు మన అగ్నిదేవుడు వాయుదేవుడు ఇద్దరు సంతోషించి, అగ్నిదేవుడు మంగళకరంగా కుడివైపు నుంచి తిరుగుతూ ఆయన వెలుగుతున్నాడు. సరే అమ్మ, అట్లానే మంచిగానే చేస్తానని ఆయన ఏం మాట్లాడలేదు, కానీ చూపించాడు. గాలిదేవుడు వాయుదేవుడు కూడా చల్లగా వీచాడు, నేను హనుమకి వేడి కలగకుండా చల్లగా ఉండేట్టు చూస్తానని. ఎందుకు చేశారు అంటే, ఏదో హనుమ వాయుదేవుడు కొడుకు కాబట్టి వాళ్ళు అట్లా చేసుకుంటారు, పైగా వాయుదేవుడు అగ్నిదేవుడికి స్నేహితుడు కాబట్టి వాళ్ళు ఒకరికొకళ్ళు అట్లా చేసుకున్నారు కాదు, అది పక్కన పెడదాము. విషయం ఇది, ఆమె అడిగింది అడగరాని కోరిక కాదు, ఆమె ధర్మం చూపించి అడిగింది. పక్కన వాడి బాగు కోసం అడిగింది, వాడు చెడిపోకుండా కష్టపడకుండా ఉండాలని, కాబట్టి చేస్తారు. చేయగలిగితే చేస్తారు, లేకపోతే ఎస్కలేట్ చేస్తారు. రెండో విషయం ఏంటంటే, ఆమె కోసం కూడా అడిగింది. ఒకసారి 2 సార్లు అడిగింది, నన్ను ఇక్కడి నుంచి రామచంద్రమూర్తి తీసుకొని వెళ్ళేటట్టు చూడండి, నాలో ఏమైనా మంచి ఉంటే, నేనేమైనా ధర్మం చేసి ఉంటే, నేను ఒకవేళ ఎవరిని అన్యాయంగా బాధ పెట్టకుండా ఉన్నదాన్నైతే అని చాలా చెప్తుంది. ఆమె చెప్పి రామచంద్రమూర్తి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అని అడిగినప్పుడు మరి స్వార్థం అడిగింది కదా, పరార్థం పక్కన వాళ్ళ కోసం కాదు కదా అని అనిపిస్తుంది. కానీ ఆమె అడిగింది, నేను బాగుండాలని కోరుకున్నది ఆమె, నేను అమెరికాకు ప్రెసిడెంట్ కావాలని కోరుకోలేదు. ఆమె సహజమైన విషయము, అందరికీ న్యాచురల్ గా రీజనబుల్ గా మినిమం కామన్ గా ఉండవలసిన విషయము, బతికేందుకు అవకాశము, బ్రతకడానికి అవకాశం అడిగింది ఆమె. గొప్ప అవకాశాలు పదవులు అడగలేదు, బ్రతికేందుకు అవకాశం, మనిషిలాగా బ్రతికేందుకు అవకాశం అడిగింది. కాబట్టి తీరుస్తారు. కాబట్టి ఆమె అడిగినవి స్వార్థానికి అడిగినప్పుడు కూడా మినిమం రిక్వైర్మెంట్స్, మినిమం రీజనబుల్ రిక్వెస్ట్ అడిగింది. పక్కన వాళ్ళకి అడిగితే చేయగలిగితే చేస్తారని అడిగింది. ఆమె అడిగిన దానికి సంతోషించి దేవతలు చేస్తే చేస్తారు, లేకపోతే ఎస్కలేట్ చేస్తారు, లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు అటు త్రిశంకి అయినా సరే స్వార్థానికి అడిగాడు, విశ్వామిత్రుడు కూడా నా మాట నెగ్గాలి అన్న పట్టుదలతో అడిగాడు. సరే త్రిశంకు స్వార్థం పక్కన పెడదాము, ధర్మంగా బ్రతకడం మనిషి అన్నవాడికి ధర్మం. నేను ధర్మంగా బ్రతికినందుకు నాకేంటో నేను అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ తీర్చమని అడగడం అధర్మం. సరే ఆయన్ని పక్కన పెడదాం. విశ్వామిత్రుడు ఆయన కోసం కాదు, పక్కన వాళ్ళ కోసం అనడానికి కూడా లేదు. ఆయన నా మాట నిలబడాలి, నన్ను అడిగాడు, నా దగ్గరికి వచ్చి శరణు వేడాడు, నేను కాబట్టి అన్న అహంకారం ఉన్నది ఆయనకి, అది కూడా పక్కన పెడదాం. ఆయన ఇంకొక మాట అన్నాడు, మర్యాదగా అడిగాడు దేవతల్ని, వాళ్ళు చప్పుడు చేయలేదు, వాళ్ళు చేయలేకపోతే చెయ్యరు. అప్పుడు ఊరుకోలేదు ఈయన, మీరు చేయకపోతే పర్వాలేదు, నా తపశక్తిని ఉపయోగించి నేనే చేస్తానని బయలుదేరాడు. సీతమ్మ చేయగలిగితే చెయ్యొచ్చు, ఆమె హనుమకి తోక కాలకుండా చూడండి, లేకపోతే ఇంకొక సమయంలో నన్ను రామచంద్రమూర్తి వచ్చి తీసుకొని వెళ్ళేటట్టు చేయండి అని అడిగినప్పుడు మీరు చెయ్యండి మర్యాదగా, లేకపోతే నేనే చేసుకుంటాను, ఆమె ప్రతిజ్ఞలు చేయలేదు, ఊరుకుంది. కాబట్టి వీటన్నిటిని చూస్తే అర్థమైంది ఏమంటే, ఎందుకు సీతమ్మ తల్లిని పెట్టుకొని నేను ఈ కథలు చదువుతున్నాను అంటే, మర్యాద, హద్దు, గౌరవం ఉండాలి. ఆ హద్దు దాటి ప్రవర్తిస్తే దుష్పరిణామాలే ఉంటాయి, విపరీతమైన పరిణామాలు ఉంటాయి. అది ఎట్లా చూస్తాము అంటే, ఒక స్టాండర్డ్ ఉండాలి, స్టాండర్డ్ ని పెట్టుకొని మిగిలినవన్నీ చూస్తాం కదా. అట్లా స్టాండర్డ్ గా సీతమ్మను పెట్టుకొని, ఇప్పుడు మన త్రిశంకు నేను మంచివాడినైతే, నేను ధర్మంగా ఉన్నవాడినైతే అని చూపిస్తున్నప్పుడు, ధర్మాలన్నీ చూపిస్తూ ఆయన ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అన్నది ధర్మంగా ఉన్న ధర్మమూర్తి నా తల్లిని పెట్టుకొని స్టాండర్డ్ గా వీటిని నేను అనలైజ్ చేసుకుంటున్నాను. అందుకని సరే అని చెప్పుకొని ఇంకా అక్కడి నుంచి మనము ఆ తర్వాత ఏమైందో చూద్దాము. ఈ 61వ సర్గలో, ఏకషష్ఠితమ సర్గలో విశ్వామిత్ర మహాత్మా అధ ప్రస్థితాన్ ప్రేక్ష తాన్ ఋషీన్ అబ్రవీత్ నరచార్దూల సర్వాన్ తాన్ వనవాసినః. అధ ఇంకప్పుడు దేవతలు వెళ్ళిపోయారు. సరే త్రిశంకి ఇక్కడే ఉంటాడు తల్లకిందులు ఏలాడుకుంటూ.
నువ్వు తయారు చేసిన చుక్కల మధ్యలో ఏదో స్వర్గంలో ఉన్న వాళ్ళలాగా ఉంటాడులే అని వాళ్ళు చెప్పారు. ఈయన సంతోషించాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత అప్పుడు మన మహాత్ముడైన విశ్వామిత్రుడు తాన్ ఋషీన్, ఆ ఋషులను, వాళ్ళు ప్రస్థితాన్ వెళ్ళడానికి ఇంకా వచ్చారు కదా, చాలా మందిని అన్ని దేశాల నుంచి శిష్యుల్ని పంపించి మరీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు కదా, ఆ ఋషులందరూ. వాళ్ళు ఇంకా వీళ్ళు కూడా బయలుదేరుతున్నారు. ఇంకా దేవతలు కూడా వెళ్ళిపోయారు. మనవాడు ఏదో ఒకటి అటు ఇటుగాని లోకంలో అయినా సరే తల్లకిందులుగా నిలబడ్డాడు. సరే, ఇంకా విశ్వామిత్రుడు ముఖ్యంగా సంతోషించాడు. ఆయన త్రిశంకి ఏమనుకున్నాడో తెలియదు కానీ విశ్వామిత్రుడు అయితే సంతోషించాడు. ఇంకా మన వాళ్ళు బయలుదేరుతున్నారు. ఆ రకంగా బయలుదేరుతున్న ప్రస్థితాన్, వాళ్లను, ఆ ఋషులను ప్రేక్ష చూసి ఇంకప్పుడు మన విశ్వామిత్రుడు సర్వాన్ తాన్ వనవాసిన, ఆ మొత్తం వనవాసులు, అరణ్యాల్లో నివసించే వాళ్ళు, మన ఋషులందరూ, వాళ్లతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఓ నరశార్దులా, ఓ నరులలో పెద్ద పులి వంటి వాడా ఓ రామ. ఆ విధంగా ఇంకప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళిపోతున్న ఋషులను చూసి వాళ్ళందరితో ఈ విధంగా అన్నాడు. విశ్వామిత్ర మహాత్మా అధ ప్రస్థితాన్ ప్రేక్ష్య తాన్ ఋషీన్ అబ్రవీత్ నరశార్దూలా సర్వాన్ తాన్ వనవాసినః మహాన్ విఘ్నః ప్రవృత్తః అయం దక్షిణాం ఆస్థితః దిశం అన్యాం ప్రపత్స్యామః తత్ర తప్స్యామహే తపః. వాళ్ళతో ఆయన ఏమన్నాడంటే, ఏమో మరి ఈ దక్షిణ దిశలో ఏంటో బాగా జరుగుతుంది అనుకొని వచ్చాను. మహాన్ విఘ్న, గొప్ప విఘ్నమంతా ప్రవృత్త జరిగింది ఇక్కడ. ఇదిగో ఈ దక్షిణాం ఆస్థిత దక్షిణాం దిశంలో, ఈ దక్షిణ దిక్కుగా వచ్చి నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుందామంటే ఎందుకు తపస్సు? మళ్ళీ ఆయన బ్రహ్మత్వాన్ని కోరుకుంటూ చేసుకుంటున్నాడు తపస్సు. ఆయన పాపం చాలా కష్టపడి చాలా సంవత్సరాలు, వేల కొద్ది సంవత్సరాలు ఆయన తపస్సు చేసుకుంటే బ్రహ్మగారు ఋషులతో, దేవతలతో, వాళ్ళందరితో వచ్చి ఓహో నువ్వు రాజర్షివయ్యావు అన్నాడు, వెళ్ళాడు. ఇంత చేస్తే నేను అయ్యింది ఇంతేనా అని ఆయనకి దుఃఖం వచ్చింది. మళ్ళీ ఆయన మొదలు పెట్టుకున్నాడు. అక్కడున్నాడు, అసలు ఈ దిక్కే నాకు కలిసి రాలేదు. ఈ దక్షిణ దిశం, ఈ దక్షిణ దిక్కులో ఆస్థిత ఉన్న నాకు అయం ఈ మహా విఘ్నం ఒకటి, మహాన్ విఘ్నం, పెద్ద గొప్ప అంతరాయం అంతా ప్రవృత్త జరిగింది. ఇంక ఇది పనికిరాదు, అసలు ఈ దిక్కు మంచిది కాదు. అనుకోకుండా అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మంచి జరుగుతుంది అనుకొని వచ్చాను. నేను బ్రహ్మర్షిని అవుతాను అనుకున్నాను, నాకు మంచి ఏం జరగలేదు. ఈ ప్రదేశం మంచిది కాదు. అన్యాం దిశం, వేరే దిక్కును నేను చూసుకొని ప్రపత్స్యామః వెళ్ళిపోతాను. తత్ర ఇంకా అక్కడ తపస్సును తప్స్యామహే తపించుకుంటాను. ఇంక వేరే దిక్కు చూసుకుంటాను, అక్కడ పోయి నేను తప్పించుకుంటాను. ఈ దిక్కే సరిగా లేదు, నాకు పనికి రాలేదు, నాకు పెద్ద ఆటంకం అంతా వచ్చింది నాకు ఇక్కడ అని ఆ దిక్కును తిట్టుకుంటున్నాడు. ఆ దిక్కు కాదు, దేశం కాదు, ప్రదేశంతో ఏమున్నది? ఈ కాలం మంచిది కాదని కాలంతో తిట్టుకుంటే కాలాన్ని తిట్టుకుంటే లాభం ఏమున్నది? మనకి కష్టం రాగానే వెంటనే ఈ టైం మంచిది కాదు, ఈ కాలం ఇట్లాంటిదే అని, లేకపోతే ఈ ప్లేస్ మంచిది కాదు, ఇల్లు బాగలేదు, వేరే ఇంట్లోకి వెళ్దాము, ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగుండేది, హైదరాబాద్ లో ఉన్నప్పుడు బాగుండేది, లేకపోతే మా చిన్నప్పుడే బాగుండేది అని కాలాన్ని, దేశాన్ని, దేశ కాలాలను తిడితే అవేం చేస్తాయి? అవి ఎప్పుడు అట్లానే ఉంటాయి. అవి అట్లా ఉంటాయి, అవి జడ పదార్థాలు. ఇప్పుడు దేశ కాలాలతోటి కాదు, నా మనస్థితి ముఖ్యము. నేను ఏ విధమైన మనస్థితిలో ఉన్నాను దాన్ని బట్టి. కర్మలు అవి అన్ని ప్రారంధానికి అవే కర్మలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రారంధాన్ని బట్టి వాళ్ళ కర్మలు ఉంటాయి, అవి చేయవలసి ఉంటుంది. కానీ దేశాలు, కాలాలు ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి. అవి అందరు ఇప్పుడు ఒక్క ప్రదేశంలో ఇద్దరికి మంచి జరిగి నలుగురికి మంచి జరగలేదంటే అది ప్రదేశం తప్పని ఎట్లా చెప్తాము? ఒక టీచర్ చెప్పింది 30 మంది కూర్చున్న క్లాస్ లో ముగ్గురికి అర్థమవుతుంది, 20 మందికి అర్థం కాలేదంటే టీచర్ని తీస్తే ఏం చేస్తాడు? వాళ్ళలో కాదు దోషము, చెప్పిన టీచర్లో దోషం ఉంది, నేనున్న ఇంట్లో దోషం ఉంది, ఆ ఊళ్ళో
తప్పు ఉంది, ఈ కాలమే సరిగా లేదని తిట్టుకోవడం కాదు. ఇన్ని జరుగుతున్నాయంటే నాలో ఉన్నదేమి, ఏమి నా మనసుని పట్టుకొని పీడిస్తున్నది, నాకు మంచి జరగట్లేదని ఆలోచించుకుంటే బాగుంటుంది. దిక్కుని తిట్టుకుంటూ బయలుదేరాడు మనవాడు. ఎందుకు అంటే రజోగుణానికి అది లక్షణము. ఆయన చేస్తున్న తపస్సు దేనికి అంటే ఈ బయట విషయాలు, బాహ్యాలంబనలు, బయట విషయాలు ఏదో ఈ దిక్కు బాగలేదు, ఇది దిశ బాగలేదు, ఈ దేశం బాగలేదు, ఆ కాలం బాగలేదు, ఈ మనిషి బాగలేడు కాదు. వాళ్ళందరూ ఎట్లా ఉంటారు అట్లా ఉన్నారు, నా మనసు ఎట్లా ఉన్నది దాన్ని నిలబెడదామని తపించవలసి ఉంది. ఆయన అక్కడికి రావలసి ఉంది, ఇంకా రాలేదు. రజోగుణంతో ఉన్నాడు, కోపాలు తాపాలు ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఇంకా అందుకని తపించడానికి ఇంకో దిక్కుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నాడంట. చూద్దాము. మహాన్ విఘ్న ప్రవృత్త అయం దక్షిణాం ఆస్థిత దిశం దిశం అన్యాం ప్రపత్స్యామః తత్ర తప్స్యామహే తపః. పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః సుఖం తపః చరిష్యామః పరం తత్హి తపోవనం అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓ మహాత్మనః, ఓ మహాత్ములారా, నేను ఒక పని చేస్తాను. వాళ్ళు ఏమనట్లేదు పాపం, ఈయనేమన్నా నిర్ణయించుకొని నేను బయలుదేరితే మేము కూడా వెళ్ళొచ్చని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఓ మహాత్ములారా అని పిలిచి, ఇదిగో ఈ విశాలాయాం, ఈ విశాల నగరానికి పశ్చిమాయాం, పశ్చిమ దిక్కుగా ఒక పుష్కరం ఉన్నది. ఆ పుష్కరంలో, ఆ పుణ్యతీర్థంలో, ఆ పుణ్య ప్రదేశంలో నేను సుఖంగా తపః చరిష్యామః, తపస్సును చేసుకుంటాను, ఆచరించుకుంటాను. చరిష్యామః అంటే ఆచరిస్తాను, చరిస్తాను. ఎందుకంటే తత్ తపోవనం పరం హి, ఆ తపోవనము చాలా గొప్పది. అందుకని నేను అక్కడికి వెళ్ళి చేసుకుంటాను. తపోవనం గొప్పది కాదు, మన మనసు స్థిరంగా ఉంటే ఏ ప్రదేశమైనా బాగానే ఉంటుంది. కానీ ఆయన అక్కడికి రావాలి, ఇంకా వచ్చినప్పుడు ఆయనకి తెలుస్తుంది. ఈ లోపల మాత్రం ఈ దేశం మంచి లేదు, ఈ దిశ మంచి లేదు, ఈ దిక్కు బాగాలేదు, వేరే దిక్కు పోతానని ఆయన బయలుదేరాడు. పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః సుఖం తపః చరిష్యామః పరం తత్హి తపోవనం. ఏవం ఉక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః తపః ఉగ్రం దురాధర్షం తేపే మూల ఫల ఆసనః. ఆయన మన మహాతేజాః మహామునిః, మహాతేజోమూర్తి మహాముని మన విశ్వామిత్ర మహర్షి ఏవం ఉక్త్వా, ఈ విధంగా చెప్పి, పుష్కరేషు, ఆ పుష్కరానికి వెళ్ళాడు. ఆ విశాల నగరానికి పశ్చిమ దిక్కులో ఉన్న పుష్కరానికి వెళ్ళి అక్కడ మూల ఫల అసనః, కందమూలాలు ఫలాలు అసనం చేస్తూ, భోజనం చేస్తూ. కందమూలాలంటే రూట్స్, చెట్ల కింద దొరికే ఏదో దుంపలు. ఆ దుంపల్ని కొంచెం కాల్చుకొని అట్లా, మనకు తెలుసు కదా రూట్స్ అంటాము, దాన్ని ఏమంటాము, గెన్స్ గడ్డలు, ఆలుగడ్డలు, బీట్రూట్స్. మరి ఆ సమయంలో ఉన్నాయో లేదో, ఏమి మూలాలు ఉన్నాయో, కందమూలాలు, ఫలాలు, చెట్ల పైన కాసేవి ఫలాలు, చెట్ల కింద ఉండేవి మూలాలు. ఆ మూలాలు, ఆ ఫలాలు, కిందివి పైవి చెట్టువి అసనం చేస్తూ, భోజనం చేస్తూ ఆయన ఇంకా దురాధర్షం, ఎదురులేని ఉగ్రం తపః, ఉగ్రమైన తపస్సును తపించాడు. ఏవం ఉక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః తపః ఉగ్రం దురాధర్షం తేపే మూల ఫలాసనః. ఆయనతో పాటు ఆయన శిష్యులు, ఆయన భార్య, ఆయన 4 కొడుకులు, వాళ్ళు కూడా ఈ దిక్కు వదిలిపెట్టి పక్క దిక్కుకి వెళ్ళారు. ఇది కథ చదువుతుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. నాకు చిన్నప్పుడు ఒక ఆయన తెలుసు. ఆయన ఎప్పుడు చూసినా ఇంటిని తిట్టుకుంటూ ఆయన భార్యనే, వేరే ఇల్లు చూద్దాం పదా, ఇల్లు బాగలేదు, ఈ ఇల్లు నాకు కలిసి రాలేదు, నేను ఏది చేసినా నాకు నష్టమే కలుగుతుంది, నేను అనుకున్నది ఏది జరగట్లేదు, ఈ ఇల్లు వదిలిపెడదాం, మనం వేరే ఇంటికి వెళ్దాం, రెంట్కి వెళ్దామని. అసలు యాక్చువల్గా వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండే, దాన్ని వదిలిపెట్టి రెంటిళ్ళకి తిరిగి చిన్న పిల్లలు. ఆ సమయంలో ఊరికే ఇల్లు మారినా కొద్దీ మళ్ళీ బళ్ళు మార్చి అవన్నీ చేసి విసుగుబుట్టిపోయి, ఇంకా ఆమె నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రానని, ఇంకా అవన్నీ నేను చూశాను ఆ కళ్ళతో. అట్లా ఉంటారు. ఇప్పుడు ఈయన కూడా ఆయన భార్యని, కొడుకులను, వాళ్ళందరినీ, ఇంకా శిష్యులు అంటే ఈయన ఎటుపోతే వాళ్ళు అటు వస్తున్నారు, వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇంకో దిక్కుకు ప్రయాణం అయ్యాడు. అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు మొదలు పెట్టాడు. ఏ తస్మిన్ ఏవ కాలేతు అయోధ్యా అధిపతి నృపః అంబరీషః ఇతి ఖ్యాతః
యష్టుం సముపచక్రమే ఏ తస్మిన్ ఏవ కాలే అదే సమయంలో మరి అప్పుడేం జరిగిందంటే అయోధ్యాధిపతి అయోధ్యకు అధిపతి అయిన ఒక నృప ఒక రాజున్నాడు. అంబరీష ఇది ఖ్యాత అంబరీషుడు అన్న పేరున్నవాడు ఒక యష్టుం యజ్ఞం చెయ్యాలని సముపచక్రమే ఉపక్రమించాడు. ఆయన అయోధ్య నగరానికి ఒక రాజు అంబరీషుడు అని ఉన్నాడు. ఆయన యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. అదే సమయంలో ఇక్కడిన యజ్ఞం చేస్తున్న సమయంలోనే ఏ తస్మిన్ ఏవ కాలేతు అయోధ్యాధిపతి నృప అంబరీష ఇది ఖ్యాత యష్టుం సముపచక్రమే తస్య వై యజమానస్య పశుం ఇంద్రః జహారః ప్రణష్టేతు పశౌ విప్రః రాజానం ఇదం అబ్రవీత్. ఇంకప్పుడేమైంది, మన ఇంద్రుడు గారు అదే పనిలో ఉంటారు. ఆయన తస్య యజమానస్య ఆ యజ్ఞం చేస్తున్న యజమాని మన అయోధ్యాధిపతి అంబరీషుడు గారు ఈయన యొక్క పశువును యజ్ఞ పశువును ఆ ఇంద్రుడు గారు జహారహ అపహరించి పోయారు కదా. ఇంకప్పుడు ఆ విధంగా పశువు ప్రణష్టే ఆ పశువు లేకుండా పోయింది, కనపడకుండా పోతే అప్పుడు విప్రహ ఆ యజ్ఞం చేయిస్తున్న విప్రుడు పురోహితుడు మన రాజపురోహితుడు రాజానం రాజుగారితో మన అంబరీషుడితో ఇదం ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఇంతే మళ్ళీ అంబరీషుడు యజ్ఞం చేసుకుంటుంటే ఇంద్రుడు వచ్చి దాన్ని ఆ యజ్ఞ పశువును పట్టుకొని అపహరించుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అంతే పురోహితుడు మన రాజుగారికి చెప్తున్నాడు మరి పశువు లేకపోతే ఎట్లా అని. తస్య వై యజమానస్య పశుం ఇంద్రః జహారః ప్రణష్టేతు పశౌ విప్రః రాజానం ఇదం అబ్రవీత్. పశుః అద్య హృతః రాజన్ ప్రణష్టః తవ దుర్నయాత్ అరక్షితారం రాజానం ఘ్నంతి దోషాః నరేశ్వర అన్నాడు. ఇంక వీళ్ళు భయాలు బాగానే పెడతారు పురోహితులు. ఓ రాజన్, ఓ రాజా, ఇదిగో అద్య ఇప్పుడు మరి మన పశువు హృతః అపహరింపబడ్డది, చూసావా? ఎందుకు అది పోయింది అంటే తవ నీ యొక్క దుర్నయాత్ నీ అధర్మం వల్లే అది ప్రణష్ట పోయింది. నువ్వు ధర్మంగా ఉంటే దేవతలు ఎందుకు నీ యజ్ఞ పశువును అపహరించుకుని పోతారు? నువ్వే ఏదో అధర్మం చేస్తుంటావు, నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే ఆ పశువు పోయింది. ఇప్పుడు అంత మాత్రం చేయలేకపోయావు. అరక్షితారం నీ పశువును నువ్వు రక్షించుకోలేకపోయావు. ఆ రకంగా రక్షించుకోలేని రాజానం రాజును ఆ దోషాలన్నీ ఘ్నంతి చంపేస్తాయి ఓ నరేశ్వర అని భయపెట్టాడు పాపం మన అంబరీషుణ్ణి. పశుః అద్య ఆహృతః రాజన్ ప్రణష్టః తవ దుర్నయాత్ అరక్షితారం రాజానం ఘ్నంతి దోషాః నరేశ్వర ప్రాయశ్చిత్తం మహత్ ఏతత్ నరం వా పురుషర్షభ ఆనయస్వ పశ్యం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే. అందుకని ఓ పురుషర్షభ, ఓ పురుషులలో ఋషభం వంటివాడా, మహత్ గొప్ప ప్రాయశ్చిత్తం ఇది పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన విషయం. ఏతత్ ఇదంతా నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కుదిరితే పశువును శీఘ్రం వెంటనే ఆనయిస్వ పట్టుకొని రా. ఆ పశువు నీ యజ్ఞ పశువు దొరకపోతే దాని బదులు ఒక నరంవా ఒక మనిషినైనా సరే బలి పశువుగా పట్టుకొనిరా, వెంటనే పట్టుకొనిరా. ఇంకప్పుడు కర్మ యావత్ మిగిలిన కర్మంతా ఈ యజ్ఞ కర్మంతా ప్రవర్తతే జరుగుతుంది అని చెప్పాడు. ఇంద్రుడు పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ఇంద్రుడిని ఎక్కడ చూసుకుంటాడు, ఇంద్రుడితో ఎట్లా ఫైటింగ్ చేస్తాడు, ఆ పశువుని ఎట్లా తెస్తాడు? ఇంతకు ముందే ఇట్లా జరిగింది. ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని తీసుకొని పారిపోతే సగరుడు పాపము 60,000 మంది కొడుకులను పంపిస్తే అది కుదరక ఆ యజ్ఞం తర్వాత జరగక తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చివరికి ఒకవేళ వాళ్ళ
మనవడు వెళ్లి ఆ యజ్ఞ పశువుని తెచ్చి యజ్ఞాశ్వాన్ని ఏదో యజ్ఞం పరిసమాప్తి చేసుకొని ఆ మనోవ్యధతోటి మనోవేదనతోటి ఆయన చచ్చిపోయి తర్వాత తరాల వరకు ఇంకెంత గోలైంది. ఇప్పుడు ఇదంతా అయ్యేది పోయేది కాదు అనుకున్నారో ఏమో వీళ్ళు. అనుకున్నాడేమో ఆ పురోహితుడు, నువ్వు అయితే పశువుని పట్టుకొని రా, లేకపోతే పశువు బదులు ఒక నరుని పట్టుకొని రా, మనము ఆ కర్మని పూర్తి చేద్దాం. ఎందుకంటే మహత్ ప్రాయశ్చిత్తం చేయవలసి వస్తుంది. ఇప్పుడు యజ్ఞం జరుగుతున్న సమయంలో పశువు పోయిందంటే అంత మాత్రం దాన్ని రక్షించలేకపోయావు అని చెప్పాడు. ప్రాయశ్చిత్తం మహత్ హి ఏతత్ నరం వా పురుషర్షభ ఆనయస్వ పశుం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే. ఉపాధ్యాయ వచః శ్రుత్వా సహ రాజా పురుషర్షభ అన్వియేష మహాబుద్ధి పశుం గోభిః సహస్రశః. ఇంకా పాపం సహరాజా ఆ రాజుగారు అంబరీషుడు గారు ఉపాధ్యాయ వచః ఉపాధ్యాయుడు పురోహితుడు చెప్పిన మాటని శ్రుత్వా విని, ఇంకా మహాబుద్ధి చాలా గొప్ప బుద్ధి కలిగిన వాడు జ్ఞాని పాపం ఆయన, ఇంకా సహస్రశః గోభిః వేల కొద్ది గోవులతో ఒక పశువును పట్టుకొని రావడానికి అన్వియేష చాలా అన్వేషించాడు. కొన్ని వేల కొద్ది గోవులను పట్టుకొని బయలుదేరాడు. ఏదో విధంగా ఏదో ఒక పశువును యజ్ఞానికి పట్టుకొని రావాలని పాపం అని పురుషర్షభ అంటూ మన శతానందుల వారు రామచంద్రమూర్తికి కర్జప్తున్నారు. ఉపాధ్యాయ వచః శ్రుత్వా సహ రాజా పురుషర్షభ అన్వియేష మహాబుద్ధి పశుం గోభిః సహస్రశః దేశాన్ జనపదాన్ తాన్ నగరాణి వనాని చ ఆశ్రమాని చ పుణ్యాని మార్గమాణః మహీపతిః. పాపం మన మహీపతి మన రాజుగారు దేశాలను, జనపదాన్ పల్లెలను, తాన్ ఆయా నగరాలను, వనాని ఉద్యానవనాలో మరి అడవులో ఏ వనాలో వాటిని, పుణ్యాని ఆశ్రమాని చ పుణ్యకరమైన ఆశ్రమాలను కూడా మార్గమాణః వెతుకుతూనే ఉన్నాడు. ఇంక ఈ వేల కొద్ది గోవులను పట్టుకున్నాడు. ఇంక ఏదో విధంగా ఒక పశువుని పట్టుకొని రావడానికి యజ్ఞానికి బయలుదేరాడు. పాపం మన సగరుడికైతే 60,000 మంది కొడుకులు ఉన్నారు, పంపించాడు. ఈయనకి పాపం ఎవరైనా ఉన్నారో లేరో ఏంటో కదా, ఈయనే బయలుదేరాడు ఇంకా తెచ్చుకోవడానికి. లేకపోతే చంపేస్తాయి నీ దోషాలు నిన్నని ఆయన పురోహితుడు చెప్పాడు. దేశాన్ జనపదాన్ తాన్ నగరాణి వనాని చ ఆశ్రమాని చ పుణ్యాని మార్గమాణః మహీపతిః. సహ పుత్ర సహితం తాత సభార్యం రఘునందన భృగుతుంగే సమాసీనం రుచీకం సందదర్శః. తాత అని శతానందుడు మన రాముణ్ణి పిలిచి, అప్పుడేం జరిగిందంటే, ఓ రఘునందన రామ, సహ ఆయన ఇంకా చివరికి భృగుతుంగమన్న పర్వతం దగ్గర పుత్ర సహితం కొడుకులతో కూడి సభార్యం భార్యతో సమాసీనం కూర్చుని ఉన్న రుచీక మహర్షిని సందదర్శః చూశాడు. ఇంకా వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక చోట భృగుతుంగం అన్న పర్వతం పక్కన అక్కడ ఆ ప్రదేశంలో ఒక రుచీకుడన్న ఋషి ఆయన భార్యతో కొడుకులతో కూర్చొని ఉంటే చూశాడు. సహా పుత్ర సహితం తాత సభార్యం రఘునందన భృగుతుంగే సమాసీనం రుచీకం సందదర్శః. తం ఉవాచ మహాతేజాః ప్రణమ్య అభిప్రసాద్య చ బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిం అమిత ప్రభా పృష్ట్వా సర్వత్ర కుశలం రుచీకం తం ఇదం వచః. ఇంకా ఆయన మహాతేజాః మన మహాతేజోమూర్తి అంబరీషుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణమ్య తల వంచి నమస్కరించి అభిప్రసాద్య ఆయన అనుగ్రహాన్ని పొందినవాడై చ అట్లానే తమ్ ఆయనతో ఉవాచ ఈ విధంగా అన్నాడు. మన అంబరీషుడు
అమిత ప్రభ, గొప్ప ప్రభలతో ఉన్నవాడు, రాజర్షి, మన రాజర్షి అంబరీషుడు, తపసా దీప్తం, తపస్సు చేత వెలిగిపోతూ ఉన్న బ్రహ్మర్షిం, ఆ బ్రహ్మర్షిని మన రుచీకుణ్ణి చూసి ముందు సర్వత్ర కుశలం పృష్ట్వా, అందరినీ అన్ని చోట్ల అన్ని విధాలుగా కుశలాన్ని ప్రశ్నించాడు. మీరు బాగున్నారండి, మీ ఆశ్రమంలో భోజనానికి లోటు లేదు కదండి, మీకు యజ్ఞం తపస్సులు చేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి కదండి, అందరూ బాగున్నారు కదండి, ఆరోగ్యం బాగుంది కదండి అని అన్ని విధాలుగా సర్వత్రా కుశలాన్ని పృష్ట్వా అడిగి, ఆ తర్వాత తమ్ రుచీకం, ఆ రుచీకుడితో ఇదం, ఈ విధంగా వచః అన్నాడు. తం ఉవాచ మహాతేజాః ప్రణమ్య అభిప్రసాద్య చ బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిః అమిత ప్రభః పృష్ట్వా సర్వత్ర కుశలం రుచీకం తం ఇదం వచః. ఇంకా తర్వాత వెంటనే విషయంలోకి వచ్చాడు. గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది పశ్యోః అర్థే మహాభాగ కృతకృత్యః అస్మి భార్గవ. ఓ భృగువంశంలో పుట్టినవాడా భార్గవ, మహాభాగ, ఓ పుణ్యుడా, ఇదిగో పశ్యోః అర్థే, పశువు కోసం నేను యజ్ఞం చేసుకుంటున్నాను, దానికి యజ్ఞ పశువు కావాలి, దానికోసం ఏది ఒకవేళ శత సహస్రేణ గవాం, ఒక 100,000 ఆవులకు బదులుగా సుతం, నీ కొడుకును విక్రీషీణే, ఒకవేళ నువ్వు విక్రయిస్తే, నాకు అమ్మితే, నేను కృతకృత్య అస్మి, కృతకృత్యుణ్ణి అవుతాను, నాకు అవసరం ఉందయ్యా, నా యజ్ఞానికి పశువు కావాలి, నీ కొడుకును ఒక 100,000 ఆవులకి అమ్ముతావా, నేను ధన్యుణ్ణవుతాను అని అడిగాడు. గవాం శత సహస్రేణ విక్రీణీషే సుతం యది పశ్యోః అర్థే మహాభాగ కృతకృత్యః అస్మి భార్గవ. సర్వే పరిశ్రుతా దేశాః యాజ్ఞీయం న లభే పశుం దాతుమర్హసి మూల్యేన సుతం ఏకం ఇతః మమ. ఇదిగో సర్వే దేశాః, అన్ని ప్రదేశాల్లో పరిశ్రుత, వెళ్ళి వెతికానయ్యా, యాజ్ఞీయం పశుం, యజ్ఞ పశువును మాత్రం నలభే, పొందలేకపోయాను. అందుకని ఇతః, ఇక్కడున్న నీ కొడుకుల్లో ఏకం సుతం, ఒక్క కొడుకును, మూల్యేన, ఉత్తగ్గాదు, డబ్బులకే, మమ, నాకు, దాతుం, ఇవ్వడానికి, అర్హసి, తగి ఉన్నావు. ఎన్ని దేశాలకు వెళ్ళి వెతికినా నాకు యజ్ఞ పశువు దొరకట్లేదయ్యా, నీ కొడుకుల్లో ఒకరిని నాకు అమ్ముతావా. మూల్యేన, మూల్యము అంటే, మన మూల్యం అంటే డబ్బులు అని అనుకుంటాం, నేను ఇప్పుడు అందుకనే డబ్బులని చెప్పాను, దానికి అర్థం చూద్దాం. మూల్యము అంటే మూలేన సమమ్యత్ అని దానికి వ్యుత్పత్తి. మూలానికి తగినంత అని అర్థం, మూలానికి సమమైనది అని దానికి అర్థం. నాకు ఈ అవసరం ఉన్నది, దానికి తగినంత, నీ కొడుకు మూలం కదా, దానికి తగినంత ఏం చెప్తావో నువ్వు, అంత నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని అడిగాడు ఆయన. సర్వే పరిశ్రుతా దేశాః యాజ్ఞీయం న లభే పశుం దాతుం అర్హసి మూల్యేన సుతం ఏకం ఇతః మమ అని అడిగాడు. ఏవం ఉక్తః మహాతేజాః రుచీకః తు అబ్రవీత్ వచః నా అహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏవం ఉక్తః, ఈ విధంగా చెప్పబడ్డవాడై, మన మహాతేజాః రుచీకః, మహాతేజమూర్తి అయిన రుచీకుడు, తు మరి, ఈ వచః మాటను అబ్రవీత్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ నరశ్రేష్ఠ, ఓ రాజా, అహం నేను, జ్యేష్ఠం పెద్దవాణ్ణి, నా విక్రీణీయాం అమ్మను కథంచన ఏ మాత్రము, నా పెద్దవాణ్ణి మాత్రం నేనే మాత్రం అమ్మను, అమ్మడానికి లేదు అన్నాడు. ఏవం ఉక్తః మహాతేజాః రుచీకః తు అబ్రవీత్ వచః
నా అహం జ్యేష్టం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన. రుచికస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనాం ఉవాచ నరశార్దూలం అంబరీషం తపస్విని. ఇంకప్పుడు రుచికస్య రుచికుడు యొక్క వచః మాటను శ్రుత్వా విని, మహాత్మనాం తేషాం ఆ మహాత్ములైన వాళ్ళ యొక్క మాత తల్లి, ఆ తపస్విని ఆమె కూడా తపోమూర్తి, ఆమె నరశార్దూలం రాజుగారైన అంబరీషం అంబరీషుడితో ఈ విధంగా ఉవాచ అన్నది. రుచికస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనాం ఉవాచ నరశార్దూలం అంబరీషం తపస్విని. అవిక్రేయం సుతం జ్యేష్టం భగవాన్ ఆహ భార్గవః మమాపి దయితం విద్ధి కనిష్టం శునకం నృప తస్మాత్ కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ అన్నది. ఆమె ఏమన్నదంటే రాజుగారితోటి, ఇదిగో భగవాన్ భార్గవః ఆ పెద్దవాడు రుచికుడు, జ్యేష్టం సుతం పెద్ద కొడుకు, అవిక్రేయం అమ్మడానికి లేదు అని ఆహా అన్నాడు. మమ అపి నాకు కూడా, కనిష్టం చిన్నవాడు, శునకం శునకుడు అంటే దయితం ప్రేమ అని విద్ధి తెలుసుకో ఓ నృప ఓ రాజా. తస్మాత్ కాబట్టి, కనీయసం పుత్రం చివరి వాణ్ణి చిన్న కొడుకును తవ నీకు నా దాస్య ఇవ్వను పార్థివ ఓ రాజా అని చెప్పింది. అవిక్రేయం స్తుతం జ్యేష్టం భగవాన్ ఆహా భార్గవః మమ అపి దయితం విద్ధి కనిష్టం శునకం నృప తస్మాత్ కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ. పెద్ద కొడుకును అమ్మనన్నాడు నా భర్త, చిన్న కొడుకు అంటే నాకు ప్రేమ కాబట్టి పెద్ద కొడుకును ఆయన అమ్మడు, చిన్న కొడుకును నేను ఇవ్వను అని ఆమె చెప్పింది. ఇక్కడ చిన్న కొడుకు పేరు శునకుడు అని చెప్పింది. శునకం అంటే కుక్క అనుకుంటాం మనము ఆటోమేటిక్ గా. శునకం అంటే అటు ఇటు తిరిగేది అని అర్థము. చిన్న కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడేమో ఇంట్లోకి బయటికి ఆడుకుంటూ, కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఉండొచ్చు. పుట్టగానే ఇట్లా తెలుస్తుందని అనుకోవచ్చు, పుట్టగానే ఆ పేరు పెట్టుకుని ఉంటారు, పిల్లలు ఎట్లయినా అట్లానే చేస్తారు. కానీ అటు ఇటు తిరగడం అని అర్థము శునకం అంటే, ఆ పేరు పెట్టుకుందామే. సరే, అప్పుడేం జరిగిందో చూద్దాం. ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః మాతృణాం తు కనీయాన్ తస్మాత్ రక్షే కనీయసం. ఓ నరశ్రేష్ఠ ఓ రాజా, ప్రాయేణ హి మామూలుగా కూడా, జ్యేష్ఠాః పెద్దవాళ్ళంటే, పితృషు తండ్రులకు, వల్లభాః ప్రియులు కదా, మాతృణాం తల్లులకేమో తు మరి, కనీయాన్స్ చిన్నవాళ్ళంటే ఇష్టం ఉంటుంది, తస్మాత్ కాబట్టి, కనీయసం మా చిన్నవాణ్ణి నేను రక్షించుకుంటాను, నేను ఇవ్వను. ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః మాతృణాం తు కనీయాన్ తస్మాత్ రక్షే కనీయసం. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథా ఏవ చ శృణుస్సేఫః స్వయం రామ మధ్యమః వాక్యం అబ్రవీత్. ఇంకా విధంగా మునౌ ముని చేత ఉక్తవాక్యే చెప్పబడ్డవాడై, ఆ విధంగా పైగా తస్మిన్ ఆ యొక్క ముని పత్ని ఆయన భార్య కూడా తథా ఏవ అదే విధంగా చెప్తే అది కూడా విన్నవాడై, ఇంకా మధ్యలో ఉన్నవాడున్నాడు పాపం, ఆయన స్వయంగా శునస్సేఫుడు అన్నవాడు ఈ వాక్యం మాటను అబ్రవీత్ అన్నాడు. అక్కడ శునకం అంటే చూసుకున్నాం కదా, ఇక్కడ శునస్సేపం అంటే ఏంటో కూడా చూసుకుందాం ఊరికినే ఇంట్రెస్ట్ కోసం. శునం అంటే కుక్క, సేఫం అంటే దాని తోక అని కూడా అర్థం ఉంది. శునం అంటే అటు ఇటు తిరిగేది అనుకున్నాం కదా, సేఫం అంటే దాని తోక, దాని చివరిన మిగిలింది అని అర్థం. ఇంతగా శునస్సేపుడు అంటే అటు ఇటు తిరిగేవాళ్ళలో చివరికి మిగిలేవాడు అని అర్థం, కొంచెం చిన్న ముక్క అని అర్థం.
ఇంతకు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ ఇంతకి ఆయన మాత్రం ఆ మధ్యలో ఉన్నవాడు ఈ విధంగా అన్నాడు. ఉక్త వాక్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథా ఏవచ శినస్సేవః స్వయం రామ మధ్యమః వాక్యం అబ్రవీత్. పితా జ్యేష్ఠం అవిక్రేయం మాతా చ ఆహ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వ మాం అన్నాడు పాపం. ఇంకందుకని పితా మా తండ్రి గారేమో జ్యేష్ఠం పెద్దవాడిని అవిక్రేయం అన్నాడు, అమ్మేందుకు లేదు అని ఆహా అన్నాడు. మా మాత మా అమ్మగారు కనీసం చిన్నవాడిని అమ్మడానికి లేదు అని ఆహా అన్నది. ఇంకా ఓ రాజన్ మధ్యమం మధ్యలో ఉన్నవాడు విక్రీతం అమ్మబడ్డాడని మన్నే అనుకుంటున్నాను. ఇంకా ఆ పుత్రం వాణ్ణి మాం నన్ను నయస్వ తీసుకెళ్ళు. పెద్దవాణ్ణి అమ్మనని మా నాన్న అన్నాడు, చిన్నవాణ్ణి ఇవ్వనని మా అమ్మ అన్నది. మధ్యమం పుత్రం ఒకడిని నేనున్నాను, నేను మరి అమ్మబడ్డాను అనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళి మరి అని అన్నాడు. పితా జ్యేష్ఠం అవిక్రేయం మాతా చ ఆహ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వ మాం. గవాం శతసహస్రేణ శునస్సేఫం నరేశ్వరః గృహీత్వా పరమప్రీతః జగామ రఘునందన. ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే, రఘునందన ఓ రామ, మన నరేశ్వర అంబరీషుడు శతసహస్రేణ గవాం ఒక 100,000 ఆవులను ఇచ్చి శునస్సేఫుణ్ణి గృహీత్వా పుచ్చుకుని పరమప్రీత చాలా సంతోషించిన వాడై జగామ ఇంక బయలుదేరాడు. గవాం శతసహస్రేణ శునస్సేఫం నరేశ్వర గృహీత్వా పరమప్రీత జగామ రఘునందన. అంబరీషః తు రాజర్షి రథం ఆరోప్య సత్వరః శునస్సేఫం మహాతేజాః జగామ ఆశు మహాయశాః. ఇంకా ఆ రాజర్షి అంబరీషుడు కూడా సత్వరః వేగంగా మన శునస్సేఫుణ్ణి రథం ఆరోప్య రథం ఎక్కించి ఆ మహాతేజాః మహాతేజోమూర్తి మహాయశాః మహాయశోమూర్తి మన అంబరీషుడు ఆశు వేగంగా అక్కడి నుంచి జగామ బయలుదేరాడు, ఇంకా వెళ్ళిపోయాడు. అంబరీషః తు రాజర్షి రథం ఆరోప్య సత్వరః శునస్సేఫం మహాతేజాః జగామ ఆశు మహాయశాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య బాలకాండే 61వ సర్గ సంపూర్ణం. అథ 62వ సర్గః 62వ సర్గ. శునస్సేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః వ్యశ్రామ్య పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన. ఇంకా నరశ్రేష్ఠ ఓ రామ, ఆ మహాయశాః మన మహాయశోమూర్తి అంబరీషుడు శునస్సేఫుణ్ణి గృహీత్వా పుచ్చుకుని బయలుదేరినవాడు ఓ రఘునందన రామ. మధ్యాహ్న కాలానికి పుష్కరం దగ్గరికి వచ్చాడు. ఎక్కడ? మళ్ళీ మన విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం అక్కడికి వచ్చాడు. అక్కడ వ్యశ్రామ్యత్ విశ్రమిస్తూ ఉన్నాడు. శునస్సేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః వ్యశ్రామ్యత్ పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన. తస్య విశ్రమమాణస్య శునస్సేఫః మహాయశాః పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శః తప్యంతం ఋషిభిః సార్థం మాతులం పరమాతురః. ఇంకా తస్య ఆయన విశ్రమమాణస్య అక్కడ విశ్రమిస్తున్నవాడు మన అంబరీషుణ్ణి అక్కడ వదిలిపెట్టి మన మహాయశాః శునస్సేఫః మహాయశోమూర్తి మన శునస్సేపుడు పరమ ఆతురః మహా ఆర్తితో ఉన్నవాడు. ఆయన అప్పుడేమో కోపం వచ్చిందో దుఃఖం వచ్చిందో ఏడుపు వచ్చిందో ఏం జరిగిందో, అమ్మా వద్దంటే నానా వద్దంటే ఎందుకు కాకుండా పోయాడు,
ఇంకా ఆయన నన్నైతే తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఇంకా ఈయన కొనుక్కొని తెచ్చుకుంటున్నాడు. దాంట్లో ఇంకా ఆయనకి దుఃఖం వచ్చిందేమో. ఇక్కడ పుష్కరానికి వచ్చేసరికి ఇంకా ఆయనకి ఆర్తి ఎక్కువైంది. ఇంకా బలి పశువుగా తీసుకెళ్తుంటే బలిస్తారని తెలుసు, ఆయనకు అర్థమైంది పిల్లాడికి. ఆయనకి దుఃఖం వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆర్తితోటి అక్కడే ఆ పుష్కర క్షేత్రం ఆగమ్య, పుష్కర క్షేత్రానికి ఇక్కడ ఈయన విశ్వామిత్రుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో, ఋషిభిహి సార్థం, ఋషులతో కూడి తప్యంతం తపించుకుంటున్న, తపస్సు చేసుకుంటున్న మాతుల మేనమామ గారంట విశ్వామిత్రుడు ఈయనకి, చినసేపుడికి. ఆ మేనమామ గారి దగ్గరికి వచ్చి ఆయనను, ఆ విశ్వామిత్రుణ్ణి దదర్శహ, చూశాడు. తీసుకొని వస్తూ ఉంటే వచ్చాడు, ఇక్కడ దాకా వచ్చాక గుర్తుపట్టాడు, ఇక్కడ మా మామయ్య ఉంటాడు అని అనుకున్నాడు. అనుకొని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అంబరీషుడు. ఇంకా ఇక్కడికి వచ్చాడు, తపస్సు చేసుకుంటున్న చోటికి. విశ్వామిత్రుడు తపస్సు ఎక్కడ చేసుకుంటున్నాడో ఋషులతో కూడి అక్కడికి వచ్చాడు మేనమామ గారి దగ్గరికి. తస్య విశ్రమమాణస్య శునశ్రేఫః మహాయశాః పుష్కర క్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శః తప్యంతం ఋషిభిః సార్థం మాతులం పరమ ఆతురః. వివర్ణవదనః దీనః తృష్ణయా చ శ్రమేణ చ పపాత అంకే మునేః ఆశు వాక్యం చ ఇదం ఉవాచః. ఆయనకి శ్రమ చేత అలసిపోయాడు చిన్నపిల్లాడు. దానితో తృష్ణయ, దప్పిక కూడా వేసింది, దాహంతో ఉన్నాడు. వీటి వల్ల దీనః, దైన్యంతో ఉన్నాడు. భయం కూడా కలిగిందో ఏమో. వివర్ణ వదనః, ముఖమంతా పాలిపోయి ఉన్నది. ఆ విధంగా ఉన్నవాడు ఇంకా ఆశు వేగంగా వచ్చాడు. మునేహే, విశ్వామిత్ర మహర్షి యొక్క అంకే, ఒళ్ళో పపాత, పడిపోయాడు. వేగంగా వచ్చాడు, మేనమామ గారు ఒళ్ళో పడిపోయాడు. తర్వాత ఇంకా ఇదం వాక్యం, ఈ మాటను ఉవాచః అన్నాడు. వివర్ణవదనః దీనః తృష్ణయా చ శ్రమేణ చ పపాత అంకే మునేః ఆశు వాక్యం చ ఇదం ఉవాచః. నమే అస్తి మాతా న పితా జ్ఞాతయః బాంధవాః కుతః త్రాతుం అర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవ అన్నాడు. వాళ్ళ మేనమామ గారు ఒళ్ళో పడ్డాడు వచ్చి. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఓ సౌమ్య, ఓ శాంతమూర్తి, ఓ మునిపుంగవ, ఓ మునులలో శ్రేష్ఠుడా, ఇదిగో నాకు మాతా నాస్తి, అమ్మా లేదు, పితా నాస్తి, నానా లేడు, నన్ను వదిలేశారు. ఇంకా జ్ఞాతయః, జ్ఞాతులు, తెలిసిన వాళ్ళు, బాంధవాః, బంధువులు, కుతః, ఎక్కడుంటారు, అమ్మా నాన్న వదిలేసిన తర్వాత. కాబట్టి ఓ మునిపుంగవ, ఓ సౌమ్య, మామ, ధర్మేణ, ధర్మం అనుకో, నీ ధర్మం అనుకో, మాం, నన్ను, త్రాతుం, రక్షించడం, అర్హసి, తగి ఉన్నది. నాకెవరూ లేరు, మా అమ్మ మా నాన్న కూడా వదిలేశారు, నన్ను నువ్వే రక్షించు అని అడిగాడు. ఇక్కడ సౌమ్య అన్న మాట మాటికి అంటూ ఉంటారు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు, అట్లా తెలిసిన వాళ్ళు అట్లా సౌమ్య అని పిలుస్తారు. సౌమ్యుడు అంటే చాలా శాంతమూర్తి అని అర్థము. సౌమ్యంగా ఉండేవాడు, మెత్తగా మాట్లాడేవాడు అని అర్థము. కానీ తెలిసిన వాళ్ళని, మన వాళ్ళను సౌమ్య, బాబు అని పిలిచినట్టు, తెలిసిన వాళ్ళు పిలిచినట్టు, మామ అని పిలిచినట్టు అట్లా వాడుకోవచ్చు దాన్ని. చాలా చోట్ల వస్తుంది రామాయణంలో. నమే అస్తి మాతా న పితా జ్ఞాతయః బాంధవాః కుతః త్రాతుం అర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవ. త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః రాజా చ కృతకార్య స్యాత్ అహం దీర్ఘాయుః అవ్యయః స్వర్గలోకం ఉపాస్నీయాం తపః తప్త్వా హి అనుత్తమం. ఓ మునిశ్రేష్ఠ, ఇదిగో త్వం త్రాతాహి, రక్షించేవాడివి నువ్వే కదా, సర్వేషాం, అందరికీ, త్వం, నువ్వు, భావనః, హి, మంచి కోరుకునేవాడివి కదా, హితకారుడివి కదా, హితకరుడివి, హితం కలిగించేవాడివి కదా.
అందరినీ రక్షించేవాడివి, అందరి బాగు చూసేవాడివి కదా. ఇదిగో నేనొకటి కోరుతున్నాను. రాజా, నన్ను అన్ని వేల ఆవులు మా నాన్న వాళ్ళకిచ్చి కొనుక్కున్నవాడున్నాడు రాజు అంబరీషుడు. ఆయన కృతకార్యస్యాత్, ఆయన పనిని ఆయన ముగించుకునేవాడు కావాలి. ఆయన యజ్ఞం ఏదో చేసుకోవాలి, అందుకు యజ్ఞ పశువు కావాలంటే నన్ను కొనుక్కొని పోతున్నాడు. ఆయన కార్యం చెడిపోవద్దు, ఆయన పని జరగాలి. అట్లానే అహం, నేను కూడా దీర్ఘాయుషుతోటి అవ్యయ, ఏ క్షయము లేకుండా ఉంటూ అనుత్తమమైన, ఇంకా దీన్ని మించింది లేదన్నటువంటి తపస్సును తప్త్వా చేసుకుంటూ స్వర్గలోకాన్ని ఉపాసనీయాం ఉపాసించాలి, పొందాలి. ఆ విధంగా నువ్వు నాకు వరమివ్వు. నన్ను డబ్బులు పెట్టి కొనుక్కున్న రాజుగారి పని చెడిపోవద్దు, ఆయన బాగుపడాలి, ఆయన పని చక్కగా ముగియాలి. అట్లానే నేను కూడా చచ్చిపోవద్దు, దీర్ఘాయుషతో ఉండాలి, ఆరోగ్యంగా, అవ్యయంగా అంటే ఆరోగ్యంగా ఉండాలి, గొప్ప తపస్సులు చేసుకోవాలి, స్వర్గాన్ని పొందాలి. ఆ రకంగా మరి ఏమైనా చేస్తావా? తరింపజేసేవాడివి, త్రాతవి నువ్వే, అందరి హితము కోరుకునేవాడివి నువ్వే, కొంచెం చెయ్యవా? త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః రాజా చ కృతకార్యస్యాత్ అహం దీర్ఘాయు అవ్యయః స్వర్గలోకం ఉపాసనీయాం తపః తప్త్వా హి అనుత్తమం అని అన్నాడు. త్వం మే నాథః హి అనాథస్య భవ భవ్యేన చేతసా పితా ఇవ పుత్రం ధర్మాత్మన్ త్రాతుం అర్హసి కిల్బిషాత్. ఇదిగో అనాథస్య, అనాథనై ఉన్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా నన్ను వదిలేశారు, అనాథని. నాకు, మే అటువంటి నాకు, త్వం నువ్వే, నాథః నాథుడివి, భవ అవ్వు, భవ్యేన చేతసా గొప్ప మనసుతో, అనాథనైన నాకు రక్షకుడివి అవ్వు, నాథుడివి అవ్వు. ఓ ధర్మాత్మన్, ఓ ధర్మాత్ముడా, పితా ఇవ తండ్రిలాగా, పుత్రం కొడుకును, ఈ కిల్బిషాత్ ఈ కష్టంలో నుంచి, త్రాతుం రక్షించడం, అర్హసి నీకు తగి ఉన్నది. గొప్ప మనసు చేసుకో, అనాథని, దిక్కు లేకుండా ఉన్నాను, నన్ను రక్షించు, తండ్రిలాగా ఈ కష్టంలో నుంచి నన్ను కాపాడు అని అడిగాడు. త్వం మే నాథః హి అనాథస్య భవ భవ్యేన చేతసా పితా ఇవ పుత్రం ధర్మాత్మన్ త్రాతుం అర్హసి కిల్బిషాత్. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రః మహాతపాః శాంతయిత్వా బహువిధం పుత్రాన్ ఇదం ఉవాచః. అప్పుడు మహాతపాః విశ్వామిత్రః, మన మహాతపోమూర్తి విశ్వామిత్రుడు, తస్య ఆయన యొక్క, మన శునశ్శేపుడి యొక్క, తత్వచనం ఆ మాటను, శ్రుత్వా విని, బహువిధం ఎన్నో విధాలుగా, సాంత్వయిత్వా ఓదార్చి, పుత్రాన్ ఆయనకు కొడుకులున్నారు కదా, 4 కొడుకులున్నారు ఆయనకి, హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కొడుకులను కన్నాడు. వాళ్లను పిలిచి ఇదం ఈ విధంగా ఉవాచః అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రః మహాతపాః శాంతయిత్వా బహువిధం పుత్రాన్ ఇదం ఉవాచః. యత్కృతే పితరః పుత్రాన్ జనయంతి శుభార్థినః పరలోకహితార్థాయ తస్య కాలః అయం ఆగతః. ఇదిగో శుభార్థినః, శుభాన్ని కోరుకునే వాళ్లైన, పితరః తల్లిదండ్రుల చేత, యత్ కృతే ఏ కారణానికి, పుత్రాన్ జనయంతి పుత్రులను పుట్టిస్తారో, ఆ పరలోకహితార్థాయ పరలోకం కావాలన్న కోరికతో, పరలోక గతులు కావాలి, ఆ హితం కావాలన్న కోరికతో కొడుకులను కంటారు ఎవరైనా. తస్య ఆ యొక్క, అయం కాలః ఈ కాలము, ఆగతః వచ్చింది. ఏ కారణానికి తల్లిదండ్రులు పిల్లల్ని కంటారో
ఆ కాలం వచ్చింది. అందుకనే పిల్లల్ని కన్నందుకు వాళ్ళ వల్ల ఏదో లాభం ఉండాలి. ఆ కాలం ఇప్పుడు కలిసొచ్చింది అని కొడుకులకు చెప్తున్నాడు. యత్ కృతే పితరః పుత్రాన్ జనయంతి శుభార్థినః పరలోకహితార్థాయ తస్య కాలః అయం ఆగతః. అయం మునిసుతః బాలః మత్తః శరణం ఇచ్చతి. అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః అన్నాడు. అయం ఈ మునిసుతః, మునిసుతుడు, రుచీకుడి కొడుకు, బాలః చిన్నపిల్లాడు, మత్తః నా యొక్క శరణం ఇచ్చతి కోరాడు. అస్య వీడికి జీవితమాత్రేణ బతుకు తెరువు చూపించి జీవించడానికి అవకాశం కల్పించి ఆ మాత్రానికే ప్రియం కురుత ప్రియం కలిగించండి పుత్రకాహ కొడుకుల్లారా అని అన్నాడు. అయం మునిసుతః బాలః మత్తః శరణం ఇచ్చతి అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాహ. సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః పశుభూతాః నరేంద్రస్య తృప్తిం అగ్నేః ప్రయచ్చత అన్నాడు. సర్వే మీరందరూ సుకృత కర్మాణః పుణ్యకర్మలు చేసేవాళ్లే, సర్వే మీరందరూ ధర్మపరాయణాః ధర్మాన్ని అనుష్ఠించేవాళ్లే. ఇప్పుడేం చేయండి అంటే నరేంద్రస్య ఈ రాజుగారికి పశుభూతాః పశువులాగా యజ్ఞ పశువులాగా ఉండి అగ్నేహే అగ్నికి ఆ యజ్ఞాగ్నికి తృప్తిని ప్రయచ్చత కలిగించండి, ఇవ్వండి అని చెప్పాడు. సర్వే సుకృత కర్మాణః సర్వే ధర్మపరాయణాః పశుభూతాః నరేంద్రస్య తృప్తిం అగ్నేః ప్రయచ్చత. నాధవాన్ చ శునస్సేపః యజ్ఞః చ అవిఘ్నతః భవేత్. దేవతాః తర్పితాః స్యుః మమ చ అపి కృతం వచః. దీనివల్ల ఈ పిల్లాడి బదులు మీరు యజ్ఞ పశువులు అయ్యారంటే దానివల్ల 4 లాభాలుంటాయి. ఒకటి ఏంటంటే ఈ శునస్సేపుడు నాథవాన్ రక్షకుడున్నవాడు అవుతాడు. రెండోది యజ్ఞ చ ఈ యజ్ఞం కూడా మన అంబరీషుడు చేసుకుంటున్న యజ్ఞం కూడా అవిఘ్నత విఘ్నం లేకుండా భవేత్ ఉంటుంది. మూడోది దేవతాః దేవతలు కూడా తర్పితాః స్యుః తృప్తి చెందుతారు. మమ చాపి నాది కూడా వచః మాట కృతం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లాడికి రక్షణ కలుగుతుంది, రక్షకుడు దొరుకుతాడు, యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది, దేవతలు సంతోషిస్తారు, నా మాట నిలబడుతుంది. కాబట్టి మీరు బలి పశువులు అవ్వండి అని చెప్పాడు. నాథవాంచ శునస్సేపః యజ్ఞః చ అవిఘ్నితః భవేత్. దేవతాః తర్పితాః చ స్యుః మమ చ అపి కృతం వచః. మునేః తు వచనం శ్రుత్వా మధుష్యందాదయః సుతాః సాభిమానం నరశ్రేష్ఠ సలీలం ఇదం అబ్రువన్. మునేః ఆ ముని యొక్క వచనం మాటను శ్రుత్వా విని మధుష్యందుడు మొదలైన ఆదయః మిగిలిన సుతాః కొడుకులందరూ ఆయనకున్న 4 కొడుకులు సాభిమానం అహంకారంతో సలీలం అపహాస్యం చేస్తున్నట్టు ఇదం ఈ విధంగా అబ్రువన్ అన్నారు. ఇదిగో ఈ పిల్లాడికి బదులు మీరు బలి పశువులుగా వెళ్ళండి అంటే వాళ్ళు విని నవ్వారు. ఇప్పుడు పిల్లలైతే ఆర్ యు కిడింగ్ అని అడుగుతారు. ఆ రకంగా వాళ్ళు కూడా పరిహాసం చేస్తూ అభిమానంతో ఈ విధంగా అన్నారు. మునేః తు వచనం శ్రుత్వా మధుష్యందనాదయః సుతాః సాభిమానం నరశ్రేష్ఠ సలీలం ఇదం అబ్రువన్ అని, ఓ నరశ్రేష్ఠ రామ అని మన శతానందుల వారు కథ చెప్తున్నారు. కథం ఆత్మసుతాన్ హిత్వా
త్రాయసే అన్యసుతం విభో అకార్యం ఇవ పశ్యామః స్వమాంసః ఇవ భోజనే అన్నారు వాళ్ళు. ఓ విభో, నాన్నగారు, ఆత్మసుతాన్ హిత్వా, నీ సొంత కొడుకులను వదిలిపెట్టి, అన్యసుతం, వేరే వాళ్ల కొడుకును, కథం త్రాయసే, ఎట్లా కాపాడదామనుకుంటున్నావు, ఇది అకార్యం అని, చెయ్యరాని పని ఇవ అని, పశ్యామహ చూస్తున్నాము అని అనుకుంటున్నాము, ఇది చెయ్య తగిన పనిగా కనిపించట్లేదు. ఏదో భోజనంలో స్వమాంసం, కుక్క మాంసం ఇవలాగా ఉన్నది. అన్నం తిందామని కూర్చుంటే కుక్క మాంసం వడ్డించినట్టు, కుక్క మాంసాన్ని భుజించినట్టు, అకార్యంలాగా, చెయ్యకూడని పనిలాగా ఉన్నది. ఎట్లా చెయ్యమంటున్నావు నానా? నీ సొంత కొడుకులను వదిలిపెట్టి పక్కవాడి కొడుకును నువ్వు రక్షించడానికి చూస్తున్నావా అని వాళ్ళు అడిగారు. కథం ఆత్మసుతాన్ హిత్వా త్రాయసే అన్యసుతం విభో అకార్యం ఇవ పశ్యామః స్వమాంసః ఇవ భోజనే. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః క్రోధ సంరక్తనయనః వ్యాహర్తుం ఉపచక్రమే. ఇంకప్పుడు మన మునిపుంగవః, మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుడు, తేషాం పుత్రాణాం, ఆ కొడుకుల యొక్క, తత్వచనం, ఆ మాటను శ్రుత్వా విని, క్రోధ సంరక్త నయనః, కోపంతో ఎరుపెక్కిన కన్నులతో ఉన్నవాడై, వ్యాహర్తుం, ఇంకా మాట్లాడడానికి, ఉపచక్రమే, ఉపక్రమించాడు. ఆయన మాట్లాడడం ఏముండదు, శపించడమే ఉంటుంది. ఏం చేస్తాడో చూద్దాం. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః క్రోధ సంరక్తనయనః వ్యాహర్తుం ఉపచక్రమే. నిస్సాధ్వసం ఇదం ప్రోక్తం ధర్మాత్ అపి విగర్హితం అతిక్రమ్యతు మత్వాక్యం దారుణం రోమహర్షణం అన్నాడు. మత్వాక్యం, నా మాటను అతిక్రమించి, పైగా ధర్మాత్ అపి, ధర్మానికి కూడా, విగర్హితం, గర్హనీయమైన, నిందించబడే, దారుణమైన, రోమహర్షణమైన, దారుణం అంటే గుండెలు చీల్చే, రోమహర్షణం అంటే గగుర్పాటు కలిగించే ఇంత మాట, నేను చెప్పిన మాటను అతిక్రమిస్తూ, ఇదం, ఈ మాటను, నిస్సాధ్వసం, భయం లేకుండా ఆ మాట ప్రోక్తం, చెప్పబడ్డది. ఎంత ధైర్యం మీకు! నేను చెప్పిన మాటని దాటి ఇంత దారుణమైన, ధర్మం తప్పి అంటున్న మాటను మీరు అనేసారే, అటువంటి మాట అనబడ్డదే అన్నాడు. నిస్సాధ్వసం ఇదం ప్రోక్తం ధర్మాత్ అపి విగర్హితం అతిక్రమ్యతు మత్వాక్యం దారుణం రోమ హర్షణం అన్నాడు. స్వమాంస భోజినః సర్వే వాసిష్ఠాః ఇవ జాతిషు పూర్ణం వర్ష సహస్రంతు పృథివ్యాం అనువత్స్యథ అన్నాడు. సర్వే, మీరందరూ స్వమాంస భోజినః, ఇదేంటోనండి, భోజనానికి కూర్చుంటే కుక్క మాంసం తిన్నట్టుంది, అకార్యంలాగుంది అన్నారు కదా. మీరింకిప్పటి నుంచి కుక్క మాంసాన్ని తినేవాళ్ళయ్యి, వాసిష్ఠాః ఇవ, వశిష్ఠుడి కొడుకులు పోయారే, అట్లానే అదే జాతిలో వాళ్ళని ఏదో ముష్టికుల్లాగా తయారవమని చెప్పాడు. ఆ ముష్టిక జాతిలోనే మీరు కూడా పూర్ణం వర్ష సహస్రం, మొత్తం ఒక 1000 సంవత్సరాలు అట్లానే ఈ పృథివ్యాం, భూమి మీద, అనువత్స్యదా, వసించండి, ఇంకా ఆ రకంగా బతకండి, పోండి అని వాళ్ళని శపించాడు. మీరు కూడా వశిష్ఠుడి కొడుకుల్లాగా అదే జాతిలో, ముష్టి జాతిలో పుట్టి కుక్క మాంసాన్ని భుజిస్తూ భూమి మీద ఒక 1000 సంవత్సరాలు తిరగండి అన్నాడు. ఆయనకి ఆయన కొడుకులు లేరు, పక్క వాళ్ళ కొడుకులు లేరు, అంతా ఒకటే కదా. ఆయన మాట నిలబడాలి, ఇంకా కాకపోతే మాత్రం ఆయన కోపం వస్తుంది. స్వమాంస భోజినః సర్వే వాసిష్ఠాః ఇవ జాతిషు
పూర్ణం వర్షసహస్రంతు పృథివ్యాం అనువత్స్యథ. కోరిక కలిగిందంటే కోపం వస్తుంది, బుద్ధి చెడిపోతుంది, బుర్ర పని చెయ్యదు, మతిభ్రంశం కలుగుతుంది, నశించిపోతావు ప్రణశ్యతి అని చెప్పాడు పాపం ఆయన భగవంతుడు ఎన్నిసార్లు భగవద్గీతలో. కృత్వా శాప సమాయుక్తాన్ పుత్రాన్ మునివరః తథా శునస్సేవం ఉవాచ ఆర్తం కృత్వా రక్షాం నిరామయం. ఇంక తదాప్పుడు మన మునివరుడు విశ్వామిత్రుడు పుత్రాన్ కొడుకులను, ఆయన సొంత కొడుకులను, శాప సమాయుక్తాన్ శాపంతో కూడిన వాళ్ళుగా కృత్వా చేసి, ఇంకా తర్వాత ఇటు సైడు మన శునస్సేపుణ్ణి ఆర్తితో ఉన్నవాణ్ణి నిరామయం రక్షాం, ఆమయం అంటే బాధ, ఏదో వ్యాధులు అట్లాంటివి, అవి లేకుండా రక్షని కృత్వా చేసి, రక్షణ చేశాడు అంటే ఏదైనా రక్షా మంత్రాలు చదివాడో, లేకపోతే ధైర్యం మాటలు ఏమైనా చెప్పాడో, ఆ రకంగా చెప్పి ఉవాచ ఈ విధంగా చెప్తున్నాడు మన శునస్సేపుడితో విశ్వామిత్రుడు కొడుకులను శపించి. కృత్వా శాప సమాయుక్తాన్ పుత్రాన్ మునివరః తథా శునస్సేవం ఉవాచ ఆర్తం కృత్వా రక్షాం నిరామయం. పవిత్రపాశైః ఆసక్తః రక్తమాల్యానులేపనః వైష్ణవం యూపం ఆసాద్య వాగ్భిః అగ్నిం ఉదాహర. మన శునస్సేపుడితో ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు మళ్ళీ ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళు, వాళ్లప్పుడు నిన్ను రక్తమాల్య అనులేపన, రక్తము ఎర్రటి మాలలన్నీ వేసి ఎర్రటి అనులేపనాలన్నీ ఒంటికి పూసి ఆ యజ్ఞ పశువుని తయారు చేస్తారు. ఆ రకంగా నిన్ను చేస్తే తయారవు. తర్వాత పవిత్ర పాశైః పవిత్రమైన పాశాలతో, ఏదో మంత్రాలు ఏవైనా మంత్రించి వాటిని ఆ రకంగా ఉన్న పాశాలతో నిన్ను కట్టేస్తారు. ఆ రకంగా ఆసక్తః నువ్వు కట్టుబడు. వాళ్ళు ఏం చేస్తారంటే వైష్ణవం యూపం, యజ్ఞో వై విష్ణు అని యజ్ఞం ఏదైనా వైష్ణవమే, ఆ దానికోసం యూపస్తంభాలు ఉంటాయి. ఆ వైష్ణవ యూపస్తంభానికి నిన్ను కట్టేస్తారు. దాన్ని ఆసాధ్య చేరి ఇంకప్పుడు ఏం చెయ్యంటే, వాళ్ళు నిన్ను బలిచ్చే లోపల వాగ్భిః ఈ మాటలతో అగ్నిని ఉదాహర నువ్వే స్తుతించు. ఆ బలిపశువుని ఏం చేస్తారు, యజ్ఞం జరుగుతున్న యజ్ఞవాటికి దగ్గరనే కట్టేస్తారు. ఆ యజ్ఞంలో అగ్ని ఉంటాడు. ఆ యజ్ఞాగ్నిలో ఉన్న అగ్నిని చూస్తూ నువ్వు నేను చెప్పే ఇది స్తుతించు, ఈ స్తోత్రం చదువు అని చెప్పాడు. పవిత్ర పాశైః ఆసక్తః రక్తమాల్య అనులేపనః వైష్ణవం యూపం ఆసాద్య వాగ్భిః అగ్నిం ఉదాహర. ఇమే తు గాధై ద్వై దివ్యై గాయేధా మునిపుత్రక అంబరీషస్య యజ్ఞే అస్మిన్ తతః సిద్ధిం అవాప్స్యసి. ఇదిగో ఓ మునిపుత్రక, ఓ మునిపుత్రుడా, ఇమే ఈ యొక్క ద్వే రెండు దివ్యే దివ్యమైన గాధే మంత్రాలను గాయేధా గానం చేయి. ఈ రెండు మంత్రాలు చెప్తాను, వాటిని చదువు. ఎక్కడ అంటే తస్మిన్ అంబరీషస్య యజ్ఞే, ఆ అంబరీషుడి యొక్క యజ్ఞం దగ్గర నిన్ను యజ్ఞ పశువుగా ఆ యూపస్తంభానికి అలంకరించి కట్టేస్తారు. అక్కడ నిలబడి అక్కడే ఉన్న యజ్ఞాగ్నిని చూస్తూ నువ్వు ఈ రెండు మంత్రాలను చదువు. తతః ఇంకప్పుడు సిద్ధిని అవాప్స్యసి పొందుతావు అని చెప్పాడు. ఇమే తు గాధై ద్వై దివ్యే గాయేధా మునిపుత్రక అంబరీషస్య యజ్ఞే అస్మిన్ తతః సిద్ధిం అవాప్స్యసి. శునస్సేపః గృహీత్వా తే ద్వై గాధే సుసమాహితః త్వరయా రాజసింహం తం అంబరీషం ఉవాచః. ఇంకప్పుడు
మన శునస్సేపుడు సుసమాహిత సావధాన చిత్తుడై చాలా జాగ్రత్తగా శ్రద్ధగా తే ఆ ద్వే రెండు గాధే మంత్రాలను గృహీత్వా పుచ్చుకుని త్వరయా గబగబా రాజసింహం ఆ రాజసింహుడైన తం ఆ యొక్క అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఇంకా ఆ ఏడుస్తున్న పిల్లాడిని ఓదార్చి, ఇదిగో నీకు 2 మంత్రాలు చెప్తాను, నువ్వు వెళ్ళు, వాళ్ళు నిన్ను అలంకరించి యజ్ఞపశువుగా బలిపశువుగా యూపస్తంభానికి కట్టేస్తారు, అప్పుడు నువ్వు ఈ 2 మంత్రాలు చదువంటే ఆ పిల్లాడు చాలా శ్రద్ధగా సావధానుడై ఆయన నేర్చుకున్నాడు ఆ 2 మంత్రాల్ని. ఇంకా గబగబా అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. శునస్సేప గృహీత్వా తే ద్వై గాధై సుసమాహిత త్వరయా రాజసింహం తం అంబరీషం ఉవాచ. రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్చావహే సదః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ అన్నాడు. ఓ రాజసింహ, ఓ మహాసత్వ, బాగా బలమున్నవాడా, ఓ రాజా, శీఘ్రం వెంటనే ఇదిగో సదహ ఆ యజ్ఞ సదస్సుకు, యజ్ఞం చేసుకుంటున్న సభకు మనము గచ్చావహే వెళ్దాంపా. ఓ రాజేంద్ర, ఓ రాజా, ఇదిగో దీక్షను నిర్వర్తయస్వ నిర్వర్తించు, మరి నువ్వేదో యజ్ఞం చేస్తా అన్నావు కదా, చెయ్యి, మరి ఇదిగో సముపావిశ ఇక్కడ కూర్చో 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 అని వెళ్ళాడు. వెళ్ళి అంబరీషుణ్ణి లేపాడు గబగబా, పోదాం 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 యజ్ఞం చేసుకుందాంపా అన్నాడు. ఆ రాజును తీసుకొచ్చాడు, ఇదిగో మొదలుపెట్టు అన్నాడు. ఇంకా కూర్చో కూర్చో అన్నాడు, రాజును కూర్చోబెట్టాడు మన శునస్సేపుడు. రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్చావహే సదః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాంచ సముపావిశ అన్నాడు. ఇంకప్పుడు తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్ష సముత్సుకః జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటం అతంద్రితః. ఇంకప్పుడు తద్వాక్యం ఋషిపుత్రుడి యొక్క ఆ మాటను శ్రుత్వా విని హర్ష సముత్సుకః హర్షంతో ఉత్సాహంతో కూడినవాడై మన నృపతి మన రాజుగారు అతంద్రితః ఇంకా ఆలస్యం చేయకుండా శీఘ్రం వెంటనే యజ్ఞవాటిక దగ్గరికి జగామ వెళ్ళాడు. తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్ష సముత్సుకః జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటం అతంద్రితః. సదసి అనుమతే రాజా పవిత్రకృత లక్షణం పచిం రక్తాంబరం కృత్వా యూపేతం సమబంధయత్. ఇంకా రాజుగారు సదసి అనుమతే ఆ సదస్సులో ఉన్న వాళ్ళు సభ్యులు, ఆ యజ్ఞం చేసే వాళ్ళు ఋషులు ఋత్వికులు వాళ్ళు, వాళ్ళ యొక్క అనుమతితో పవిత్రకృత లక్షణం పవిత్రమైన మంగళకరమైన గుర్తులన్నిటిని, మరి ఏమి బొట్లవన్నీ పెట్టుంటారు, ఏ రకంగా ఆయన్ని అలంకరించారో, ఏదో ఎర్ర చందనాలతోటి మరి లేకపోతే కుంకుమలతోటి మరి దేంతో అలంకరించారు యజ్ఞ పశువులని, ఆ రకంగా ఏమైనా డిజైన్స్ అవన్నీ వేసి ఉంటారు, ముఖానికి వాటికి బుగ్గలకి భుజాలకి చేతులకి అవన్నీ వేసి, ఏదో వక్షస్థలానికి వాటికి మరి ఏం చేశారో కాళ్ళకి, ఆ రకంగా లక్షణాలన్నీ గుర్తులన్నీ వేసి రక్తాంబరం ఎర్రటి బట్టలన్నీ కట్టి పశుం కృత్వా పశువులాగా తయారు చేసి ఆయన్ని పాపం మన ఆ పసిపిల్లాన్ని యూపస్తంభానికి సమబంధయత్ బాగా గట్టిగా బంధించారు. సదసి అనుమతే రాజా పవిత్రకృత లక్షణం పశుం రక్తాంబరం కృత్వా యూపేతం సమబంధయత్. సహ బద్ధః వాగ్భిః అవ్యాభిః అభితుష్టావవైసురౌ ఇంద్రానుజం చయేవ యథావత్ మునిపుత్రకః. ఇంకప్పుడు మన మునిపుత్రకః సహా ఆయన బద్ధః కట్టబడ్డవాడు ఆ శునస్సేపుడు ఏం చేశాడంటే యథావిధిగా ఏ విధంగా మంత్రాలు చదవమన్నాడో 2 మంత్రాలు, ఆ 2 మంత్రాలను యథావిధిగా చదువుతూ
ఇంద్రం ఇంద్రుణ్ణి, ఇంద్ర అనుజం ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు విష్ణువు ఆయనను చెయ్యేవ వాళ్ళిద్దరిని అసురౌ దేవతలను అగ్ర్యాభిహి అగ్రమైన గొప్పవైన వాగ్భిహి వాక్కులతో అభితుష్టావవై తృప్తి కలిగించాడు. ఆ రకంగా ఆ యూపస్తంభానికి కట్టేయగానే మనవాడు ఆ 2 మంత్రాలని వాళ్ళ మేనమామ గారు చదవమన్నట్టే శ్రద్ధగా యథావిధిగా ఎట్లా చదవమన్నాడో అట్లా ఇంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి తలుచుకుంటూ వాళ్ళు సంతోషించేటట్టు చదివాడు. సహ బద్ధ వాగ్భిః అగ్ర్యాభిః అభితుష్టావవైసురౌ ఇంద్రం ఇంద్రానుజం చయేవ యథావత్ మునిపుత్రకః తతః ప్రీతః సహస్రాక్షః రహస్యస్తుతి తత్వితః దీర్ఘం ఆయుః తదా ప్రాదాత్ శునస్సేఫాయ రాఘవ. అప్పుడేం జరిగిందో తెలుసా రాఘవ ఓ రామా? తతః ఇంకప్పుడు ఆ రహస్య స్థుతి తర్పిత, ఆ రహస్యమైన మనసులోనే చేసుకున్నాడు. ఆ స్థుతికి, ఆ పిల్లాడు చేసిన స్థుతికి తర్పిత తృప్తి చెందిన వాడై మన సహస్రాక్ష సహస్రాక్షుడు ఇంద్రుడు ప్రీత ప్రీతి చెందిన వాడై తదా ఇంకప్పుడు సునస్సేఫాయ ఆ శునస్సేఫుడికి దీర్ఘం ఆయు దీర్ఘాయుష్ను ప్రాదాత్ ఇచ్చాడు. తతః ప్రీతః సహస్రాక్షః రహస్య స్థుతి తత్పితః దీర్ఘం ఆయుః తదా ప్రాదాత్ శునస్సేఫాయ రాఘవ. సహ చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య చ సమాప్తవాన్ ఫలం బహుగుణం రామ సహస్రాక్ష ప్రసాదజం. ఇంకా ఓ నరశ్రేష్ఠ ఓ రామ, సహ రాజా రాజుగారు అంబరీషుడు ఇంకా ఆ సహస్రాక్ష ప్రసాదజం సహస్రాక్షుడు ఇంద్రుడి యొక్క ప్రసాదం వల్ల కలిగిన బహుగుణం ఎన్నో రెట్లుగా ఉన్న ఫలం యజ్ఞస్య ఫలం యజ్ఞ ఫలాన్ని సమాప్తవాన్ పొందాడు. ఇంకా ఆ పిల్లాడికేమో ఇంద్రుడు దీర్ఘాయుషునిచ్చాడు. మన యజ్ఞం చేసిన అంబరీషుడికేమో అంబరీషుడు అనుకున్న దానికన్నా ఎక్కువ బహుగుణం, గుణం అంటే ఎన్నో రెట్లు అని అర్థం. బహుగుణం అంటే ఎక్కువ రెట్లు, ఎన్నో రెట్ల ఫలాన్ని ఆ యజ్ఞ ఫలాన్ని మన ఇంద్రుడు అంబరీషుడికి ఇచ్చాడు. ఓ రామ అని చెప్తున్నాడు మన శతానందుడు. సహ చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య చ సమాప్తవాన్ ఫలం బహుగుణం రామ సహస్రాక్ష ప్రసాదజం విశ్వామిత్రః అపి ధర్మాత్మా భూయః తేపే మహాతపాః పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్ష శతాని చ. ఇంకా మన ధర్మాత్ముడైన విశ్వామిత్రః అపి మన విశ్వామిత్రుడు కూడా ఇంకా ఆ పుష్కరేషు ఆ పుష్కరంలోనే అదే ప్రదేశంలో దశవర్ష శతాని చ 10,000 సంవత్సరాలు 1,000 సంవత్సరాలు ఏమో ఆ మహాతపాహ ఆ మహాతపోమూర్తి భూయః మళ్ళీ తేపే తపస్సు చేసుకున్నాడు ఓ నరశ్రేష్ఠ రామ. ఆ విధంగా మళ్ళీ ఆ అవాంతరము విఘ్నం కూడా కలిగింది. మధ్యలో వాళ్ళ మేనల్లుడు వచ్చి నాకు కష్టం వచ్చింది మామయ్య నాకు సహాయం చెయ్యి అంటే ఆయన మామూలుగా చెయ్యొచ్చు సహాయం, ఆయన చేయదలుచుకుంటే సహాయం చివరికి చేశాడు కదా. 2 మంత్రాలు చెప్తాను అక్కడికి వెళ్ళి చదువుతా అంతా బాగైతుందని చెప్పాడు. ఇది ముందే చేయొచ్చు కదా, ముందు చేయలేదు. ముందు కొడుకుల్ని ఈ పిల్లాడికి బదులు మీరందరూ వెళ్ళి మూకుమ్మడిగా బలిపశువులు అవ్వండి అన్నాడు. వాళ్ళేమో ఏంటన్నా ఇట్లా చెప్తావు అనగానే కోపగించాడు, ముందు శపించాడు, తర్వాత వెంటనే మళ్ళీ 2 మంత్రాలు చెప్పాడు. అది ముందే చెయ్యడు ఆయన. ఆలోచన లేదు, రజోగుణం ఎక్కువ ఉంది, అదే కొంచెము తగ్గాలి, దానికోసమే తపస్సు ఆయన కదా. దేనికోసం తపస్సు చేసుకుంటున్నాడో అర్థమైతే తగ్గించుకుంటాడు పాపం. ఏంటో పెంచుకోవడానికి తపస్సు చేసుకుంటున్నా అనుకుంటున్నాడు ఆయన. తపింప చేయడం అంటే ఎండగట్టేయడం. ఈ కోపాల్ని తాపాల్ని ఎండగట్టేయాలి, కోరికల్ని నేను అన్న అహంకారాన్ని వీటిని ఎండగట్టాలి. దాని పేరు తపస్సు. తపించడం తపింప చేయడం ఎండగట్టేయడం అని ఆయనకు తెలియట్లేదు.
తపస్సు అంటే ఏదో సంపాదించడానికి తపస్సు అనుకుంటున్నాడు. ఉన్న ఈ దరిద్రాల్ని వదిలించుకోవడం కోసం తపస్సు ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు. అర్థం అవుతుంది, ఇప్పటికి కాలేదేమో పాపం. చాలా చిన్న విషయము, వాళ్ళ మేనల్లుడు అడిగిన దానికి 2 మంత్రాలు చెప్తే అయిపోయేది. అనవసరంగా మధ్యలో శాపాలు కూడా చేసుకున్నాడు. సీనిక్ రోడ్ లో నుంచి వెళ్ళాడు ఆయన. ఆ పని కూడా అయిన తర్వాత ఇప్పుడు మన విశ్వామిత్ర మహర్షి మరి కూర్చొని మళ్ళీ అక్కడే చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ భూయః, మళ్ళీ తపస్సును తేపే అని చెప్పుకుంటున్నాము. విశ్వామిత్ర అపి ధర్మాత్మ భూయః తేపే మహాతపాః పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్ష శతాని చ అని చదువుకుంటూ, ఇంకా ఈ పసిపిల్లాడి తల్లి తండ్రి ఉన్నారు. పెద్దాన్ని నేనివ్వను, చిన్నాన్ని నేనివ్వను అంటే మధ్యలో వాడేమైపోతాడు. నా కూతురు ఒక మాట అంటుంటుంది, చాలా మందికి పిల్లలు ఊరికినే పుడతారు. చాలా మంది పేరెంట్స్ కి పిల్లల్ని కనేందుకు అసలు అర్హతే ఉండదు, ఊరికినే కంటారు. దే డోంట్ ఈవెన్ డిజర్వ్ దెమ్ అని చాలా బాధపడుతుంది అది. నాకు తెలిసిన 2 తల్లులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎంత గొప్ప పుణ్యమూర్తులు అంటే సేవ చేస్తారు వాళ్ళు పిల్లలకే. చదువు చెప్పే తల్లి ఒక ఆమె, ఇద్దరు చదువులే చెప్తారు. 2 డాక్టర్స్, 2 చదువులు చెప్తారు. చిన్న పిల్లలతోటి ఉంటారు వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. వాళ్ళిద్దరిని చూస్తే చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. నా కూతురిని మెంటోర్గా నా కూతురికి మెంటోర్ ఆమె. ఎంత బాగా చూస్తుందో అసలు. యాక్చువల్గా నా కూతురిని నేను చూసినంత బాగా నా కూతురిని నేను చూసినంత గొప్పగా అసలు ఎవ్వరు వాళ్ళ పిల్లల్ని చూడరని చెప్పుకుంటూ తిరుగుతాను నేను. అట్లాంటి నా కూతురిని నేను చూసినంత గొప్పగా ఆమె చూస్తుంది. అటువంటి తల్లి, పిల్లలు లేరు ఆమెకు. అట్లాంటి వాళ్ళకి ద పీపుల్ హూ యాక్చువల్లీ డిజర్వ్ పిల్లలు వాళ్ళకు ఉండరు. ఎందుకో మరి. ఒక్కళ్ళ 2 పిల్లలుంటే వాళ్ళకి చూపించే ప్రేమ కన్నా వీళ్ళకి పిల్లలు లేకపోతే చాలా మంది పిల్లల్ని చూసుకుంటారనో ఏంటో మరి తెలీదు. కానీ మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి అందరికి పిల్లలు పుడతారు. వాళ్ళకి ఎందుకు పుడతారో తెలీదు, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో తెలీదు. అట్లాంటి దిక్కుమాలిన పేరెంట్స్ ఉంటారు. దే డోంట్ డిజర్వ్ కిడ్స్ అట్ ఆల్. అట్లాంటి వాళ్ళలో మన వాళ్ళు, ఈ రుచికుడు ఆయన భార్య. పిల్లాడు నా కొడుకే అన్న ఆలోచన కూడా లేదు. పెద్దాడు చిన్నాడు మధ్యలో వాడు ఏమైపోతాడు. ఇప్పుడంటే పెద్దాడు చిన్నాడు అన్నారు, ఇంకేదైనా కోపం వచ్చిందంటే వాళ్ళ మీద కూడా వస్తుంది. ఉంటారు, ఏం చేస్తాము. ఇంక వాళ్ళకు తాత మన విశ్వామిత్రుడు గారు పక్క వాళ్ళ పిల్లల్ని శపిస్తాడు. పిశాచులు అయిపోండి, ముష్టోళ్ళు అయిపోండి, కుక్క మాంసం తినండి, అడుక్కొని తినండి అని ఈయన కొడుకులని శపిస్తాడు. ఏంటో మరి వీళ్ళకు పిల్లలు ఎందుకో, వీళ్ళ తపస్సులు ఏంటో దేవుడా. ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 63వ సర్గ సంపూర్ణం సర్వం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామతే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.